మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీనాథ్ స్వామి. వారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఎన్నో ధర్మ సందేహాలు మన నిత్య జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. అంటే ఆ సందేహాలు ఎవరినన్నా అడగాలా వద్దా, అడిగితే ఎలా ఉంటుంది, అసలు నివృత్తి అవుతాయా, ఇది ధర్మబద్ధమైందా కాదా అని ఇలా చాలా మా మదిలో మెదులుతూ ఉంటాయి. ఇందులో భాగంగా అడిగినవి కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. అవి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తానండి. అయితే దేవుడికి సమర్పించే వాటి గురించే ఎక్కువగా ప్రస్తావన, సందేహాలనే వస్తూ ఉంటాయి. అందులో కొబ్బరికాయ ప్రధానంగా అడుగుతూ ఉంటారు. అంటే అసలు ఏంటండి దాని అర్థం? కొబ్బరికాయ ఎందుకు కొడతాం? మిగతా ఫలాలు వీటన్నిటికన్నా కూడా కొబ్బరికాయకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మరి ఏమిటి ఇది, ఎలా చూడాలి, అసలు ఎందుకు కొబ్బరికాయ కొడతాం మనం? వాగర్తావ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వర. మనకు మొట్టమొదట ఏ దేవుడికైనా ఎన్ని ఫలాలు పెట్టినా, ఎన్ని పండ్లు పెట్టినా, భక్ష్యము, భోజ్యము, చౌప్యము, లేహ్యము ఇలాంటి వండిన పదార్థాలు ఎన్ని పెట్టినప్పటికీ మనము ముఖ్యంగా నారికేల ఫలాన్ని మనము భగవంతుడికి నైవేద్యంగా ఇస్తాం. అందులో అందరికీ మనము ప్రతి చోట ఒక్కొక్క సాంప్రదాయం ఉంది. కొన్ని చోట్ల ఏంటంటే పూర్తిగా ఫలాన్ని కొట్టకుండా అలాగే సమర్పిస్తాడు భగవంతుడు. అలాగే కొన్ని చోట్ల కొట్టి సమర్పిస్తాడు. మనకు తెలిసి తెలియక చాలా మంది దాంట్లో ఆలోచించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొబ్బరికాయ అనేది పూర్ణ ఫలం. మనకి ఏ పండు కూడా మనకు పూర్ణ ఫలంగా చెప్పలేం, కానీ కొబ్బరికాయను మాత్రం పూర్ణ ఫలంగా చెప్తాం. అందులో విశిష్టత ఏంటంటే, మనము కొబ్బరికాయను ఏదైతే ఉందో మానవుని శరీర ఆకృతితో కూడా పోల్చుకోవచ్చు. మానవుని యొక్క ఒక భాగంగా కూడా అది చెప్పవచ్చు. ఏంటంటే మొట్టమొదట ఆ పీచు ఏదైతే ఉందో మనిషి యొక్క జుట్టుగా చెప్పొచ్చు, వెంట్రుకలుగా. కొబ్బరికాయ పెచ్చు ఏదైతే ఉందో మనిషి యొక్క దేహంగా చెప్పుకోవచ్చు. అలాగే దాని లోపల ఉన్నటువంటి తెల్లని కొబ్బరి ఏదైతే ఉందో మనిషి యొక్క మనస్సుగా చెప్పొచ్చు. తర్వాత దాంట్లో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి ఆ కొబ్బరి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ భగవంతుడికి మనము సమర్పించేటటువంటి భక్తి శ్రద్ధలుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆ యొక్క కొబ్బరికాయను మనము అభివర్ణించవచ్చు. మరి అటువంటి కొబ్బరికాయను మనం భగవంతుడికి సమర్పించే సమయానికి వచ్చేసరికి ఆ కొబ్బరికాయ టెంక ఏదైతే ఉందో మానవుని యొక్క అహంకారంగా చెప్పచ్చు. ఏదైతే మానవునికి ఈగో ఉంటుందో అలాంటివన్నీ కూడా వదిలి ఆ భగవంతుడి సాన్నిధ్యానికి వచ్చేసి ఆయన పాదచెంతనే ఉంటామనే భావనతో ఆ టెంకను పగలకొట్టి అది ఆ స్వామివారికి ఆ కొబ్బరిని నైవేద్యంగా, అంటే మన మనస్సుని నైవేద్యంగా, దేహో దేవాలయ ప్రోక్తో, దేహాన్నే దేవాలయంగా భావించిన వాళ్ళం కాబట్టి మన మనస్సుని ఆ భగవంతుడికి అర్పిస్తూ ఆ స్వామివారికి మనము నైవేద్యం పెట్టి నమస్కరించుకుంటాం. అంటే విశిష్టత చూడండి, అందులో పూర్ణ ఫలముగా మనకు అందులోకి నీళ్ళు ఎలా వచ్చాయో తెలియదు, అందులోకి కొబ్బరి ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆ భగవంతుడికి మాత్రం మనం సమర్పించేటటువంటి దాంట్లో ఎన్ని పోతున్నాయి చూడండి. మన అహంకారం పోతుంది, అంటే ఆయన పాదాల దగ్గర బద్దలు కొట్టేస్తున్నాం. మన ఈగో, అహంకారం, ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఆ భగవంతుడి పాదాల దగ్గర పెట్టేసి ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటామని చెప్పొచ్చు. అంత విశిష్టత కలిగినటువంటిది ఈ యొక్క నారికేలం. కొన్ని చోట్ల తప్పకుండా ఇస్తారు కదండి అమ్మ. ప్రతి పూజలో ఖచ్చితంగా నారికేలం. మనకు ఏదైతే తాంబూలంలో ఒక్క అరటిపండు ఎలా అంటామో నైవేద్యంలో ఖచ్చితంగా కొబ్బరికాయ అలా. అయితే ఇందులో మరికొన్ని నేను యాడ్ చేస్తాను గురుగారు, ఎందుకంటే ఇవి కూడా అడుగుతూ ఉంటారు. పూర్ణఫలం అన్నారు, ఇది మన శరీరానికి, మన మనసుకి నిదర్శనం, మన అహంకారాన్ని పూర్తిగా స్వామి ముందు ఇచ్చేస్తున్నట్లుగా అని అంటున్నారు. అయితే అదే కొబ్బరికాయ కుళ్ళిపోతే గనక ఇంకా మనసులో ఏదో తెలియని భయం ఒకటి అంటే ఇంకా అలా వచ్చేస్తుందండి, ఏం జరుగుతుందో అన్న ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమన్నా అనర్థమా? అమ్మ, మనం చెప్పాము కదమ్మా, మన మనస్సుని, మన నెగిటివ్ ఎనర్జీని అవన్నీ కూడా భగవంతుడి పాదాల దగ్గర పెడుతున్నామన్నా. కొబ్బరికాయ లోపల మనకు నీళ్ళు ఎలా వచ్చాయో తెలియదు, కొబ్బరి ఎలా వచ్చిందో తెలియదు. మరి అటువంటిది కుళ్ళిపోయింది మనకేమైనా తెలుస్తుందమ్మా? తెలియదు. మరి అటువంటప్పుడు ఆ భగవంతుడికి సమర్పించేటప్పుడు అది కుళ్ళిపోయింది అనుకోండి, మనకున్నటువంటి దిష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ కుళ్ళిపోయిన దాంతో మొత్తం తొలగిపోయాయి అని అనుకోవాలి. అంతకు మించినటువంటిది ఇంకేం లేదు, అలా తొలగిపోయాయి అని అనుకోవాలి ఒకటి. కానీ అయినా కానీ మానవుడు అనేవాడు నిమిత్త మాత్రుడే.
మరి అటువంటప్పుడు ఆ మనసులో ఆ చింత అనేది ఉంటుంది. కాబట్టి మరలా ఏం చేయాలంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఆ భగవంతుడిని ఒకసారి మళ్ళీ శుద్ధి చేసి తర్వాత ఆ కొబ్బరికాయని ఇంకో కొబ్బరికాయని తీసుకొచ్చి ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే మనకు మంచి విశేషమైన ఫలితం ఉంటుందమ్మా. ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుండి పాజిటివ్ ఎనర్జీ మనకు క్రియేట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఒకవేళ అదే కొబ్బరికాయలో పువ్వు వస్తే అదే కదమ్మా, మానవుడు నిమిత్త మాత్రుడని. పువ్వు వచ్చింది అనుకోండి, నిజంగా పువ్వు వచ్చిందంటే ఎంతో సంతోషపడతాం. అది నిజంగా కూడా మనకు ఏదైతే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో విజయానికి ఆ యొక్క చిహ్నంగా చెప్పొచ్చు. ఇవన్నీ చిన్న చిన్న సందేహాలే, కానీ మాకు చాలా పెద్ద సందేహాలు. చాలా చక్కగా నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలండి. సంతోషం.